వెల్కమ్ టు ఈగల్ పెట్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇది ఇగ్వానా. ఇవి వచ్చేసేపటికి అమెరికన్ వెరైటీ. బాగా ఫ్రెండ్లీగా ఉంటాయి. కరుస్తాయేమో గీరతాయేమో అనుకుంటారు, ఏమీ చేయవండి. ఇవి ప్యూర్ వెజిటేరియన్స్. దీని ఏజ్ వచ్చేటప్పటికి 2 years. 2 yearsకి ఏ సైజ్ వచ్చిందో చూడండి. ఇది 3 feet ఉంటుందండి. 5 feet దాకా పెరుగుతాయి. ఇవి పెద్ద అవుతాయి, కానీ ఎవరిని ఏం చేయవు. మీరు అలవాటు చేసుకునే దాన్ని బట్టి, అంటే కేజీలో పెట్టి తీయకుండా అలా ఉంచేస్తే కరవడం కానీ కొట్టడం కానీ చేస్తాయి. ఇవి పెద్దగా మీకు కరవు కానీ తోకతో కొడతాయండి. దీని తోక చూడండి, రంపల్లాగా ఉంటుంది దీని తోక అనమాట. ఈ తోకతో కొడితే కట్ అవుతుంది అనమాట. అందుకే దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మిగతాదంతా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బాగా ఫ్రెండ్లీగా ఉంటాయి. బాగా నెంబర్ 1 ఫ్రెండ్లీగా ఉంటాయండి ఇవి. చూడండి ఎట్లా ఉంటుందో. డైట్ ప్యూర్ వెజిటేరియన్స్ అండి ఇవి. మన ఇంట్లో ఉన్న కూరగాయలు, ఆకుకూరలు ఏవైనా తింటాయి. ఎనీ వెజిటబుల్స్. స్పెషల్ డైట్ అనేది ఏం లేదు వీటికి. ఎక్కువ లీఫీ వెజిటబుల్స్ అయితే చాలా బాగా తింటాయి. నెంబర్ 1 మెయింటెనెన్స్. మన ఇండియన్ వెరైటీ కాదు సార్. బయట ఇండియన్ వెరైటీ మీకు హార్డ్లీ 1.5 feet పెరుగుతుంది. ఇవి 5 to 6 feet దాకా పెరుగుతాయి. 5 అడుగుల నుంచి 6 అడుగుల దాకా పెరుగుతాయండి. ఇది హైపర్ రెడ్ వెరైటీ. మేల్. ఇది మేల్ అండి. మేల్కి అయితే మీకు ఇక్కడ కింద ఇది పార్ట్ ఉంది చూసారా, ఇది బాగా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది మేల్. ఫీమేల్ ఇట్లా ఉండదు. పిల్లలు జనరల్గా ఇండియాలో వస్తూనే ఉన్నాయి. అంతా వీటికి డాక్యుమెంటేషన్, లీగల్ డాక్యుమెంట్తో పాటు మనం ఇవ్వడం జరుగుతుంది కస్టమర్కి. వితౌట్ డాక్యుమెంట్ అనేది మనం ఇవ్వండి. నష్టం ఇంట్లో పెంచుకోవడం మూలంగా పెద్ద నష్టాలు ఏమి ఉండవు సార్. ఇవి ఎగ్జాటిక్ వెరైటీస్, అంటే అందరూ లైక్ చేయరు. ఇప్పుడు బల్లి పెంచుకోవడం ఏంటి, తొండను పెంచుకోవడం ఏంటి, అలా అనుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా ఎగ్జాటిక్ వెరైటీస్, అంటే వీటి మీద రెప్టైల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ పెట్ అనమాట. చాలా బాగుంటుంది ఇది హెల్త్ ఇష్యూస్ స్పెషల్గా హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు సార్. రెగ్యులర్ మీరు వాటర్ చేంజ్ చేసుకుని ఫుడ్ బాగా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇది స్కిన్ షెడ్డింగ్ అవుతుంది అనమాట. ఇట్లా ఇది స్కిన్ షెడ్డింగ్ అవుతుంది. పాములకి ఎట్లా అవుతుందో అలాగే ఈ రెప్టైల్స్ అన్నిటికీ కూడా స్కిన్ షెడ్డింగ్ అనేది కామన్గా ఉంటుంది. కాస్త మనం సపోర్ట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది షెడ్డింగ్ అనేది. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.